బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఎస్ఎస్ఎంబి 29 వస్తుంది కదా, ఎలా ఉంటుందని మీ ముగ్గురు ఒపీనియన్? ఏమో బ్రో తెలియదు. రాజమౌళి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఉన్నాడు కాబట్టి ఇంకా బ్లాక్ బస్టర్ కొడతాడనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో. ఓకే బ్రో, నువ్వు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బ్రో. అసలు ఇండస్ట్రీ ఇట్టే మామూలుగా ఉండదు, ఇంకా మామూలుగా ఉండదు. రాజమౌళి ఎస్ఎస్ఎంబి అంటే మామూలుగా ఉండదు అది. ఓకే బ్రో, నువ్వేమంటావు? రాజమౌళి సినిమా అసలు చూడక్కర్లే. Hmm. అది వరల్డ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ జామ్స్ కెమెరా పోటీకి వెళ్తాడు అంతే. Okay. దానికి ఇంకా మాటకి ఇంకోటి లేదు, తిరుగులేదు ఇంకా. బ్రో రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందులో ఒక బోట్ అంటే ఒక వాటర్లో ఒక 3,000 మంది ఆర్టిస్టులను పెట్టి ఒక భారీ ఫ్లైట్ అయితే ప్లాన్ చేశారంట, ఫైట్ సీను. అది ఎలా ఉండొచ్చు అను? ఇంకా మొన్న దేవరాలు చూసాం కదా, అందుకే ఈసారి ఇంకా గట్టిగా ఉంటది. మొన్న యాక్చువల్గా ట్రిపుల్ లో మనం చూసాం, అన్ని ఎనిమల్స్ ని అన్ని తీసుకొచ్చి. ఈసారి ఇంకో లెవెల్ తీసుకెళ్తాడు రాజమౌళి. బ్రో దేవర ఫైట్ ని క్రాస్ చేస్తుంది అంటున్నారు సముద్రంలో, మరి క్రాస్ చేసే అవకాశం ఉందా? ఏమో బ్రో క్రాస్ కాదు బ్రో, అసలు సంబంధం లేదు. కంపేర్ చేయకండి, మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఓకే బ్రో, ఒక్క మాటలో ఒకవేళ ఇంత భారీ ఫైట్ కదా మన టాలీవుడ్ లోనే అసలు లేదు, అది కూడా వాటర్ లో 3,000 మందితో. అసలు రాజమౌళి గారు విజన్ ఎలా ఉన్నది అనుకోవచ్చు, అంటే ఆయన ఆలోచన. ఆయన గురించి ఆలోచించలేం బ్రో. కానీ ఇంతకు ముందుకు నేను ఒక్కడిని లేనా, మన మహేష్ బాబు చాలా మంచిగా ఫైట్ చేశాడు. స్విమ్మింగ్ రాకుండా వెరీ ప్రొఫెషనల్ గా చేశాడు. ఇప్పుడు దీంట్లో చూడనక్కలే, రాజమౌళి ఇంకా తోముతాడు అసలు. ఉమ్. బ్రో మరో విషయం, ఇదే సినిమాలో డైనోసార్ తో కూడా మహేష్ బాబు గారికి ఫైట్ ఉన్నదని ఒక 2 days బ్యాక్ అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఆ ఫైట్ ఎలా ఉండొచ్చు? మనం చూసాం కదా, ట్రిపుల్ లో ఎన్టీఆర్ కి పెట్టాడు, రామ్ చరణ్ కి పెట్టాడు, అలానే మహేష్ బాబు కూడా పెడుతున్నాడు. అదంతా రాజమౌళి విజన్ అంటారు దాన్ని, అంతే. ఇంకా ఏదో ఒక దాన్ని తీసుకొస్తాడు, యానిమల్స్ ని పెట్టుకుంటూ పోతాడు. ఓకే, 1,000 కోట్ల బడ్జెట్ తో వస్తుంది కదా ఈ మూవీ, సుమారుగా ఎంత కలెక్ట్ చేయొచ్చు? టికెట్ అంటే ఒక 1,000 రూపాయలు పెడతాడు, సో ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. టికెట్ ప్రైస్ అది వాళ్ళ అంత పెట్టి తీస్తున్నారంటే మొత్తం మన మీద పెడతారు. ఓకే, మీరు వెళ్తారా బ్రో? ఖచ్చితంగా వెళ్తాం బ్రో. 1,000 రూపాయలైనా 1000 రూపాయలైనా ట్రై చేస్తాం మాక్సిమం. ఓకే. పుష్ప 2 సెకండ్ రిలీజ్ అయ్యి సుమారు ఒక 2,000 crores కలెక్ట్ చేసింది ఆల్ ఓవర్. మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు? పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? కంపల్సరీగా, ఎందుకంటే అవన్నీ రాజమౌళి పెట్టిన స్టాండర్డ్సే కదా. పుష్ప పాన్ ఇండియాగా రిలీజ్ చేశాడంటే రీజన్ ఏంటి? రాజమౌళి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశాడు, వాళ్ళు వెళ్ళారు. సో మళ్ళీ ఈసారి వరల్డ్ వైడ్ గా కంపల్సరీగా రికార్డ్ బ్రేక్ చేస్తారు. మహేష్ బాబు లుక్స్ మీకు ఎలా అనిపించింది బ్రో? ఇప్పుడు వరకు ఆయన లాంగ్ హెయిర్ తవ్వచ్చు, లుక్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి బ్రో. అసలు ఇంతవరకు ఏ సినిమాలో అంత మంచి లుక్స్ లేవు అసలు మహేష్ బాబుకి. చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. ఇంకా అది ఫైనల్ లుక్ మనకి తెలిసిన లేదు, తెలీదు. ఇంకా మార్చొచ్చు లుక్, కంటెంట్ వైజ్ చేంజ్ చేయొచ్చు. మనం డైనోసార్ ఫైట్ కానీ వాటర్ ఫైట్ కానీ ఖచ్చితంగా మార్చేస్తాడు అంతే. అదొకటి. ఇప్పుడు అసలు రాజమౌళి విజన్ కోసం మాట్లాడుకుంటే ఆయన అసలు ఆలోచన ఎలా ఉండొచ్చు సినిమాలు వేలో చూసి? బ్రో ఆయన ఆలోచన మనం ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో. ఆయన మహాభారతం, ఆయన మహాభారతం అనేది ఆయన ఓన్, ఆయన ఒక్కడే తీయాలనుకుంటున్నాడు. అలాంటి ఎక్స్ప్రెషన్ మనం చెప్పలేం బ్రో. అది చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారితో పాటు ఎవరైనా సరే క్యామియో వచ్చే అవకాశం ఉందా? క్యామియో పెట్టాడు పోయా రాజమౌళి. ఇప్పుడు వాళ్ళనే తీసుకుంటాడు, ఉన్న వాళ్ళతోనే తీసుకుంటాడు. క్యామియో అంతగా ఎక్కువ తీసుకోడు. కానీ రాజమౌళి మనం ఎప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ ని మనం మ్యాచ్ చేయాలి. ఆయన ఏమనుకుంటాడో మనకు అసలు తెలియదు. సో మనం ఎప్పుడు మ్యాచ్ చేయాలి. వన్ వర్డ్ లో ఎస్ఎస్ఎంబి 29 కోసం ఏం మాట్లాడమంటే మీరు ఏం చెప్తారు బ్రో? పక్కా హిట్ మూవీ అది. ఇంకా దాని గురించి ఏం మాట్లాడలే, వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి షో చూడడము, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం అంతే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి అలాగే బాలీవుడ్ కూడా తెలుసు, ఈ మూవీ అసలు వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవుతుంది. ఇంగ్లీషు ప్రతి లాంగ్వేజెస్ లో కూడా, అంటే అక్కడ కూడా మన జక్కన్న పేరు వెళ్ళే అవకాశం ఉందా బ్రో? మొన్ననే వెళ్ళింది కదా బ్రో. నెక్స్ట్ జేమ్స్ కెమెరానే మొన్న మన దాంట్లో హ్యాండ్ చూపిస్తాడు. నెక్స్ట్ జేమ్స్ కెమెరాకి పోటీ వెళ్తాడు అంతే. మరి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉంది మన జక్కన్న రాజమౌళి గారు? ఆల్రెడీ టాలీవుడ్ అంటేనే ఇప్పుడు ఒక పేరు వచ్చింది. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఆస్కార్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ప్రమోషన్స్ అవన్నీ నీట్గా చేశాడు లాస్ట్ టైం. అప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంకోసారి వింటారు అంతే. ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ అతనైనా అంటారు అంతే. అంత మించి వేరే ఉండదు. ఇంకా ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళకి. ఇంకా ఈ సినిమా నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు కదా బ్రో బాబు గారిది, మహేష్ బాబు? నీకు రాజమౌళి అంటే అదే కదా, అప్డేట్స్ ఇవ్వడు, ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. అవి కూడా వాళ్ళే లీక్ చేస్తూ ఉంటారు. అది వేరే వాళ్ళు లీక్ చేయరు, వాళ్ళే చేస్తారు లీక్స్. మనం అనుకుంటాం వేరే వాళ్ళు ఎవరో లీక్ చేస్తారు, వాళ్ళే లీక్ చేస్తారు. అప్డేట్లు ఎవరు వస్తుంది ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మెల్లి దింపుతాడు. ఇప్పుడు ఈ లీక్ అంటే గుర్తొచ్చింది, దీని మీద కూడా నాని గారు స్పందించారు రీసెంట్ గా. అంటే ఇటువంటి వర్క్ చేసేటప్పుడు మెయిన్ గా జక్కన్ అంటే అవన్నీ ఒడిదుడుకులు అయితే తప్పకుండా ఉంటాయని మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కంపల్సరీ అందరూ కరెక్ట్ గా ఉండలేరు. మామూలు లీక్స్ జరుగుతాయి కొన్ని కొన్ని విషయాలలో. అది కూడా ఎస్ఎస్ఎంబి కాబట్టి వెరీ హైప్ ఉంది కాబట్టి మామూలు లీక్ చేయొచ్చు. ఆత్రం ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి పాపం చూడాలని ఉంటది. ఏదో ఒకటి చేసి ఎలాగోలా బయటకు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆత్రం ఆపుకోలేరు పాపం. ఏం చేద్దాం, 3 సంవత్సరాలు చూడకుండా ఉండాలంటే వాళ్ళ వల్ల ఎలా అవుతుంది? మొన్న ఒకటి వదిలాడు షార్ట్.
పాస్పోర్ట్ తీసుకున్నా అంటాడు. ఇవన్నీ చేస్తే అలా వాళ్ళకి అలా ఉంటుంది, ప్రెస్టేషన్ అలా ఉంటుంది, అందుకే లీక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇందులో పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నట్టు మన సలార్లో ఉన్నారు కదా, ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన ఉంటే సీన్ ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఏమాత్రం విలన్ రోల్ ఏమైనా ఇచ్చారనుకోవచ్చు ఇందులో? విలన్ రోల్ కాదు కానీ బ్రో, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఇచ్చింటాడు. టోటల్ గా విలన్ రోల్ కాదు, మేబీ నెగిటివ్ షేడ్స్ ఉన్నది మేమని ఇచ్చింటాడు. చూస్తే వన్ వర్డ్ లో ఈ SSMB 29 ఏ ఇయర్ లో వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు 2027 లేదా 28 అన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? 30 పడుతుంది, టైం పడుతుంది అంతే. వస్తుంది ఎప్పుడో, దాని గురించి మాట్లాడకూడదు ఇంకా. ఎప్పుడు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, చూడాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి అంతే. త్రిబులర్ సినిమా 2019లోనే వచ్చేస్తుందని చెప్పారు ఆయన, 2002లోనే ఇప్పుడు వచ్చింది అది. మరి అలాగే మరి ఈ సినిమా ఎప్పుడో రావచ్చు? అదే చెప్తున్నాం కదా, వస్తుంది, వచ్చినప్పుడే చూడాలి, మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మీరు ఒక TFA ఫ్యాన్స్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు మహేష్ బాబు గారు? ఏం చెప్పేది లేదు బ్రో, అంతే మూసుకొని వెళ్ళి సినిమా చూడటమే నీట్ గా ఉంటది. మనం అసలు ఆలోచించకూడదు, అసలు ఫ్లాప్ అవుతుందని అసలు ఆ థాట్ రాదు ఎలాగో మనకి. వాటిలో ఎంత సియర్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది మీరేమంటారు? అంటే ఇప్పుడు మొత్తం మనం మెయిన్ గా మనం టాలీవుడ్ లో ఇప్పుడు హైయెస్ట్ లాస్ట్ టైం పుష్ప రికార్డ్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసేది అంతే పక్కాగా. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.